మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జూలై 10 అతిపెద్ద పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి. చాలా పవర్ఫుల్ గనుక ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు ధనం దూసుకు వస్తుంది, మీ సుడి తిరిగిపోతుంది, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అంతేకాదు ఈ పౌర్ణమి రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం గురు పౌర్ణమి వరకు ధనం వస్తూనే ఉంటుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ పౌర్ణమి తిథి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనము ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు రెండు వస్తువులను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండగలుగుతారు. అంతేకాదు ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల మీకు యోగాలు ప్రాప్తిస్తాయి, యోగాలు సిద్ధిస్తాయి. అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ ఈ పౌర్ణమి గురువారంతో కలిసి వస్తుంది కనుక దీనికి విపరీత శక్తులు ఉంటాయి. గురు పౌర్ణమి అనేది గురువారంతో కలిసి రావటం చాలా అరుదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది. అంత మంచి రిజల్ట్ను మీరు చూడగలుగుతారు. అది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు కూడా. చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఇక తిరిగిలేని యోగాన్ని పొందండి. మరి ఇంతకీ ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మేము చెప్పేది అర్థం కాదు కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ గురు పౌర్ణమి రోజు గురువుల పాదాలకు నమస్కారం చేసుకోవాలి. మీకు గురువులు లేకపోతే లేదా గురువులు మీ దగ్గర లేకపోతే మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులు కూడా లేకపోతే దగ్గరలోని గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని అక్కడి పండితులు గారి పాదాలకు నమస్కారం చేసుకోండి. ఇలా గురు పౌర్ణమి రోజు గురువులను పూజిస్తే మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. అంతేకాదు ఈ పౌర్ణమి రోజు ఒక గాజు బౌల్లో పిడికెడు ఉప్పును వేసి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమ చల్లి మీ పూజ గదిలో ఒక మూలన పెట్టి ఉంచండి. అలా పెట్టడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను 24 గంటల తర్వాత తీసి ఉప్పును పసుపు కుంకుమలను పారే నీటిలో కలిపేయండి. నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ ఈ పౌర్ణమి చాలా మంచి యోగాలతో కలిసి వచ్చింది. ఇలాంటి పౌర్ణమి 100 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన పౌర్ణమి. ఈ పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా గనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూస్తుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు కూడా చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి, అలాగే కాకుండా చాలా శక్తితో కూడుకుని ఉండేవి. ఈ పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు ఈ పౌర్ణమిని చాలా ఇష్టపడుతూ ఉన్నారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి బ్రహ్మాండమైనది కనుక ముందు ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఉప్పును కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడానికి, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి ప్రాప్తింపజేయడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది ఉపయోగపడుతుంది. ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టము. ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది.
లక్ష్మీదేవి కూడా పాలసముద్రం పాలకడలి నుంచే వచ్చింది. కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి. మహా అయితే ఒక ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు ఉంటుంది. మనం గల్లులుప్పు ప్యాకెటు, రాక్ సాల్టు, దొడ్డుప్పు, గల్లులుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా. ఆ ఉప్పు ప్యాకెటు 20 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధంగా గాజు బౌల్లో ఒక పిడిగెడు ఉప్పును వేసి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమ చల్లి మీ పూజ గదిలో ఒక మూలన పెట్టి ఆ ఉప్పు బౌల్ను 24 గంటల తర్వాత తీసి ఆ ఉప్పును పసుపు కుంకుమల్ని పారే నీటిలో విసిరివేయండి. ఇలా పిడికెడు ఉప్పుతో ఇలా చేస్తే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది, చక్కటి యోగం కలుగుతుంది, ధనానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు. శాస్త్రాల ప్రకారం పౌర్ణమి తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకునేవారు అని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మార్వాడీస్ ఎక్కువగా పౌర్ణమి రాగానే గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా వారు పాటించే చిన్న చిన్న చిట్కాలే వారిని గొప్ప ధనవంతులుగా మారుస్తాయి. కనుక ఇలా పౌర్ణమి రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. సాల్ట్ ప్యాకెట్ కాదు, కేవలం గల్లులుప్పును మాత్రమే కొని తెచ్చుకోవాలి. సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకున్న దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కనుక ఈరోజు ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే తరగని సంపద మన సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఉప్పును తెచ్చుకుని పిడిగెడు ఉప్పుతో ఇలా ఆచరించండి. మిగిలిన ఉప్పును వంటగదిలోని ఉప్పు డబ్బాలో పోసుకొని వంటల్లో వాడుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజు తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే పటిక. పటికను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. పటికను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. రోజు పగటిపూట మాత్రమే పటికను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పటికకు చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఎర్రటి వస్త్రంలో వేసి మూటకట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. పటిక తెచ్చుకుంటే మీరు సాయంత్రం 5 గంటలు దాటిపోయిన తర్వాత పటికను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా పటికను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. ఈ పటిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. పటికను కొని తెచ్చుకోవడానికి ఈ పౌర్ణమి చాలా మంచి రోజు. అందుకే పటికను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే మిరియాలు. మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. అంటే ఇవి చాలా మంగళకరమైనవిగా భావిస్తారు. మిరియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. కాబట్టి మిరియాలను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు మిరియాల పౌడర్ను తెచ్చుకోకండి. కేవలం మిరియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి 1 గంట అలా వదిలివేయండి. ఆ తర్వాత ఆ మిరియాలను మనం వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు, ప్రసాదాలలో వాడుకోవచ్చు. ఈరోజు మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఖాయం. కాబట్టి మిరియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. మిరియాలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. మిరియాల పరిహారం అన్నా, మిరియాలు అన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మిరియాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణ కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి మిరియాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా మిరియాలు కొని తెచ్చుకోవాలి. 10 రూపాయలు పెడితే చిన్న మిరియాల ప్యాకెట్టు వస్తుంది. ఆ మిరియాల ప్యాకెట్టు కొని తెచ్చుకున్నా చాలు, ఐశ్వర్యం మీ ఇంటి వైపు దూసుకు వస్తుంది.
కాబట్టి ఈ రోజున మీరు మిరియాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు మిరియాలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలాగే ఈరోజు పంచదారను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ పంచదారను ఇంటికి తెచ్చుకుంటే దానితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. ఇదే రోజు పెట్టాలని రూలేమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. ఈ పౌర్ణమి రోజు మినపపప్పును లేదా మినుములను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు మినపపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మినుములను ఇంటికి తెచ్చుకొని ఆ మినుములను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవలసిన ఇంకొక వస్తువు ఏమిటి అంటే పసుపు గవ్వలు. ఈ పౌర్ణమి రోజు 5 పసుపు గవ్వలు కొని తెచ్చుకొని పూజ గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ పసుపు గవ్వలు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. వీటినే లక్ష్మీ గవ్వలు అని కూడా అంటారు. మహా అయితే ఇవి 100 రూపాయలు ఉంటాయి అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 పసుపు గవ్వలు కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఎందుకంటే ఈ పసుపు గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే 5 పసుపు గవ్వలను కొని ఇంటికి తెచ్చుకోండి. వాటిని ఈ రోజంతా పూజ గదిలో వదిలేసి మరునాడు తీసి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేసి చుట్టేసి బీరువాలో దాచిపెట్టుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఈ గవ్వలు ఉంటే తెచ్చుకోవలసిన అవసరం లేదు. లేనివారు మాత్రమే తెచ్చుకోండి. ఇక చివరిగా ఈ పౌర్ణమి రోజు అత్తరు చీసా కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అంటే చిన్నది అత్తరు చీసా మనకు దొరుకుతూ ఉంటుంది కదా, అది తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. పర్ఫ్యూమ్ కాదు, కేవలం అత్తరు చీసాను మాత్రమే తెచ్చుకోవాలి. అత్తరు చీసా నార్మల్గా 25 రూపాయల నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు ప్లే స్టోర్స్లో కానీ ఇలా ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తరు చీసాను ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ కూడా తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. గుర్తుపెట్టుకోండి, జాస్మిన్ స్మెల్ వచ్చేది కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించినది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ రెండే పరిహారాలకు ఉపయోగపడతాయి. అందుకే ఈ రెండిటిలో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈరోజు పూజ గదిలో మెయిన్ డోర్ గుమ్మం పైన ఇంట్లో హాల్లో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చుని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వీడియోలో మొత్తం మనం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్పేశారు, 2 వస్తువులు తెచ్చుకోవాలని చెప్పారు కదా అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న వస్తువులన్నిటినీ కూడా తెచ్చుకోకండి. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలని మీకు మనసుకు అనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. మీకు అవసరం అనుకున్న వస్తువులలో 2 వస్తువులను మీరు తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు. ఈ వస్తువులు 2 విధాలుగా మనకు ఉపయోగపడతాయి. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తాయి. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. పడేయకూడదు. అలా అని వాటిని వదిలివేయకూడదు కూడా. ఇప్పుడు మిరియాలు తెచ్చుకుంటాము, మనం పూజ గదిలో పెట్టుకుంటాం, పూజించుకుంటాం. ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులలో వృధాగా పోయే వస్తువులు ఏమీ లేవు. అన్నీ మనకు ఇంట్లో ఉపయోగపడేవే. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీకు అవసరం ఉన్న ఏవో ఒక 2 వస్తువులను తెచ్చుకోండి, సరిపోతుంది.
మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను రెండింటిని మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఈ పౌర్ణమి రోజు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ కూడా ఈరోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. అంటే రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టుకోవాలి. అలా కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ తెలుపు మరియు ఆకుపచ్చ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరిస్తే గ్రహాల ప్రభావం మీ మీద పాజిటివ్గా పనిచేస్తుంది. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ఈ పౌర్ణమి రోజు పొరపాటున కూడా నీలిరంగులో ఉండే దుస్తులు ధరించవద్దు. అంటే బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. స్కై బ్లూ కలర్ కాకుండా డార్క్ బ్లూ కలర్ దుస్తులు ధరించకూడదు. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజు ఆడవారందరూ నుదుడున కుంకుమ బొట్టును పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలా రాసుకుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. ధనానికి కొరత అనేది ఉండదు. అలాగే ఆషాఢ మాసంలో ఇప్పటి వరకు గోరింతాకును ఒక్కసారి కూడా పెట్టుకొని వారు ఉంటారు. గురు పౌర్ణమికి ఒకరోజు ముందు పెట్టుకుంటే చాలు, చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గోరింతాకును కేవలం ఆడవారే కాదు, మగవారు కూడా పెట్టుకోవచ్చు. కనుక మీరు ఇప్పటి వరకు అస్సలు గోరింతాకును పెట్టుకోకపోతే గురు పౌర్ణమి ముందు రోజు పెట్టుకోండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఇక గురు పౌర్ణమి రోజు మీకు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు మీకు మీ ఇంటి దగ్గర కానీ లేదా గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కానీ ఆవు కనిపిస్తే ముందు ఆ గోమాతను మీ చేతితో తాకండి. అలా గోమాతను తాకితే చాలు, మీకు ఉండే దరిద్రం మొత్తం పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలా ఆవును తాకిన తర్వాత ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి క్యాబేజీను ఆహారంగా పెట్టండి. క్యాబేజీతో పాటుగా కొంచెం బెల్లం తురుమును కూడా పెట్టండి. సాధారణంగా మీ ఇంటి దగ్గర వీధుల్లో ఆవులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకైనా క్యాబేజీను పెట్టవచ్చు. లేదంటే గోశాలల్లో ఉండే ఆవులకు, గుడి దగ్గర ఉండే ఆవులకు అయినా సరే క్యాబేజీను ఆహారంగా పెట్టవచ్చు. ఇలా గురు పౌర్ణమి రోజు క్యాబేజీను బెల్లంను గోవుకు ఆహారంగా పెడితే కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది. సంతాన దోషాలు పోతాయి. మంచి సంతానం కలుగుతుంది. మీరు అన్ని శుభాలే వింటారు. కాబట్టి మీరు కూడా ఈ గురు పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే క్యాబేజీను బెల్లంను తినిపించండి. అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజు గోవుకు వివిధ ఆహార పదార్థాలను పెట్టడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలు పోతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి. అప్పులు తీరిపోతాయి. సంతానం పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి బెల్లము కలిపి పెట్టాలి.
మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో జగద్గురువైన ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేశారని నమ్మకం. కలం పట్టుకున్న నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు తెలుస్తాయి. ఆ నేర్పించేవాడే గురువు. లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందటం దుర్లభం అని శాస్త్రం చెప్తోంది. అజ్ఞానమనే చీకటిని తొలగించే శక్తే గురువు. 4 వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, మహాభారతం, భాగవతం ఇవన్నీ మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాసమహాముని జన్మదినమే గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజే వేదవ్యాసుడు జన్మించాడు కాబట్టి దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం. ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస్య దీక్షలో యుతులు పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధన చేసుకుంటూ ఉంటారు. ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. మనకు గురువులు అనేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు వారిని దర్శించుకోవాలి. ఈ చరాచర సృష్టికి మూలమైన ఆది గురువు ఆది యోగి పరమేశ్వరుని దర్శించుకోవాలి. ఈ జగత్తుకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలి. శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వాముల వారిని కానీ స్మరించుకోవాలి. మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి. సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు. గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు. ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతుందంటే అతడికి సద్గురువు సాక్షాత్కారం లభించలేదని అర్థం అని చెప్పుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడు అనుగ్రహం పొందినవాడు గమ్యం దిశగా సాగిపోతూ ఉంటాడు. లక్ష్యాన్ని అందుకొని తీరుతాడు. ఇంతటి మహత్యం గురువులో దాగి ఉంది. ఆ గురువులను పూజించే రోజే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి గౌరవిస్తారు. మన పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయడంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు. ఆ భారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మదినం ఆషాఢమాస శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఈ రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయటం, దాన ధర్మాలు చేయటం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. గురు పూర్ణిమ రోజు సాయిబాబాకు విశేషంగా పూజలు చేస్తారు. సాయిబాబా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఈసారి గురు పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఇలా కలిసి వస్తే సాయిబాబా చాలా సంతోషిస్తాడు. కనుక ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించండి.
సాయిబాబాకు పాలు కలిపి చేసిన స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున అందరూ తప్పకుండా ఏదైనా సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడి ధునిలో అంటే అగ్నిగుండంలో ఒక్క కొబ్బరికాయ వేయండి. ఇలా చేస్తే మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధునిలో కొబ్బరికాయతో పాటు పూరం కూడా వేయండి. ధునికి నమస్కారం చేస్తూ ఓం కర్మ ధ్వంసినియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఇలా చేస్తే జాతకంలో ఉండే భయంకరమైన దోషాలన్నీ పోయి సాయిబాబా దయ వెంటనే లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.